హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది. వేడి విపరీతంగా ఉంది. ఖచ్చితంగా బయటికెళ్ళినప్పుడు ప్రికాషన్స్ తీసుకోండి. ఎండ దెబ్బ తగలకుండా అండ్ ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి డీహైడ్రేట్ అవ్వకుండా. పిల్లలు అస్సలు ఇంట్లో ఉంటారా సమ్మరొస్తే? ఈవినింగ్ 4 అయిందంటే ఆ డోర్ తెరవండి, తెరవండి, తెరవండి. ఎక్కడైనా పార్క్‌కెళ్ళాలి, పిల్లలతో ఎళ్లి ఎగరాలి. ఇదే పనిలో ఉంటారు. మన పనేంటి? ఎక్కడైనా దగ్గరలో మంచి ప్లేసెస్ ఉన్నాయా? ఈ సమ్మర్ హాలిడేస్‌ని ఎలా గడపాలి? ఈ 2 నెలలు వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? ఇవే ఆలోచనలుంటాయి కదా! వాళ్ళు తినడానికి ఏం చేయాలి? ఇందులోనే మన టైం అంతా సరిపోతుంది. అలా మనం దగ్గరలో ఉన్న ప్లేసెస్‌కి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది. అట్లానే మా పాపని ఈరోజు నేను ఒక మంచి ప్లేస్‌కైతే తీసుకొచ్చేసాను. దానికి చాలా కొత్త కొత్తగా ఉంది. బర్డ్స్ అన్నీ చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకొచ్చినట్టుంది. ఇది ఎక్కడో లేదు. సెంట్రల్ లండన్‌లో బార్కింగ్ అనే ప్లేస్‌కి 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. బార్కింగ్ అనే ప్లేస్ ఎంత ఫేమస్ అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉండుంటారు. బోలెడంతమంది తెలుగు వాళ్ళు, బోలెడంతమంది తమిళ్ వాళ్ళు, మన ఇండియన్స్ అని చెప్పొచ్చు. మన ఇండియన్స్ కుప్పలు కుప్పలుగా ఉంటారు బార్కింగ్ ఏరియాలో. బార్కింగ్ ఏరియాలో స్ట్రీట్ షాపింగ్ చాలా బావుంటుంది. బార్కింగ్ మార్కెట్ చాలా బావుంటుంది. అది నేను నా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ తర్వాత ఈ పార్క్ కోసం వస్తే ఈ పార్క్ అనేది నాకెందుకో మన హైదరాబాద్‌లో సంజీవయ్య పార్క్ ఉంది కదా! నాకు సేమ్ అదే గుర్తొస్తుందనమాట. నాకెప్పుడైనా కొంచెం మూడీగా ఉన్నా, ఇండియాని మిస్ అయిన ఫీల్ వచ్చినా ఈ పార్క్‌కొస్తూ ఉంటా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డక్స్, బర్డ్స్, స్క్విరిల్స్, ఉడతలు మన దగ్గరకొచ్చి మనం ఇచ్చే ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటాయి. అస్సలు భయం ఉండదు. అంటే వాటికంత అలవాటైపోయింది ఇక్కడికి. రోజు చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రీ టికెట్. ఎంట్రీకి టికెట్ ఏం లేదు. ఎంత మంచి విషయం కదా! ఇంత పెద్ద పార్క్‌కి ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు. ఎవ్వరైనా రావచ్చు. చాలామంది వాళ్ళ పెట్స్‌ని తీసుకొనొస్తారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొనొస్తారు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి పక్కనే వాటర్ వే ఉంది. ఇటు పక్కన వాక్ వే ఉంది. మధ్యలో ఎలాంటి ఫెన్సింగ్ లేదు. ఒక గోడ లేదు. పిల్లలు అటు ఇటు ఆడుతూ ఏమైనా అవ్వచ్చు. అందుకని ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్‌కి పేరెంట్స్ ఉంటేనే రావడం చాలా మంచిది. అండ్ ఈ అబ్రాడ్ కంట్రీస్‌లో నాకొక విషయం బాగా నచ్చుతుంది. ఏంటంటే పిల్లల్ని కింద నడిపించరు. అంటే ఆహ్, ఎక్కడైనా గడ్డిలో అక్కడ నడిపిస్తారు. బట్ మనం జనరల్‌గా ఏదైనా దారిలో నడుస్తున్నప్పుడు స్ట్రోలర్స్ యూజ్ చేస్తారు. పుష్ చైర్ కానీ, స్ట్రోలర్ కానీ ఆల్మోస్ట్ ఐ థింక్ పిల్లలకి 3, 4 ఇయర్స్ వచ్చే వరకు కూడా యూజ్ చేస్తారు. దానివల్ల పిల్లలకి నడవడం ఎలా వస్తుంది? అది కాదు కాన్సెప్ట్. మరీ పిల్లల్ని ఇలా చేతులు పట్టుకొని లాక్కెళ్ళడం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం వాళ్ళకెలాంటి గుంపులో ఎళ్తున్నప్పుడు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటివి కనిపెట్టారు. విచ్ ఈస్ వెరీ గుడ్. కొంచెం అన్ని ప్లేసెస్‌లో ఇలాంటివి ఫాలో అవుతే కాస్త పిల్లలు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తది నాకు. అండ్ ఇక్కడ చూడండి సెల్ఫ్ బోటింగ్ ఫెసిలిటీ ఉంది. అది కూడా పేరెంట్స్ ఉంటేనే అలౌ చేస్తారు పిల్లల్ని. మనమే బోట్ చేసుకోవచ్చు. వాడెంత అల్లరి చేస్తున్నాడు చూడండి. వాడి చేతులతో కూడా తిప్పేస్తున్నాడు దాన్ని. పిల్లలంటే అంతే కదా! మనం చూసుకుంటూ, కనిపెట్టుకుంటూ ఉండాలి. అదనమాట విషయం. ఇక్కడ సెల్ఫ్ బోటింగ్ కూడా ఉంది. అండ్ ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదంటే సూపర్ కదా! హ్మ్. అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది తినడానికి. నేను చూపించింది ఒక పావు వంతు మాత్రమే. ఇప్పుడు నేను మీకు మిగిలిన పార్క్ చూపిస్తాను. స్క్విరల్స్ చూసారా? మేము ఒక దగ్గర తిందామని కూర్చున్నాము. మన పక్కకే వస్తున్నాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో అవి వచ్చి మనం ఏమైనా ఇచ్చినప్పుడు తిని వెళ్తుంటే భలే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎట్లా ఉంది అంటే యాక్చువల్‌గా కార్తీక మాసంలో మనం వనభోజనాలకెళ్తాం కదా! అట్లా మొత్తం అంతా దట్టమైన చెట్లు. ఒక మ్యాట్ ఏసుకొని ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిసొస్తే ఇగో పెద్దవాళ్ళు ఆడుకోవడానికి బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా హ్మ్. మనకు కావాల్సినవన్నీ వండుకొనొచ్చి కూర్చొని హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి ఎళ్ళిపోవచ్చు. బావుంటుంది. సో, ఇట్లాంటి పార్కులు మీ ఇంటి దగ్గరలో ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అండ్ మీకీ వీడియో ఎలా అనిపిచ్చింది? నేను ఈ మధ్య వీడియోస్ చేస్తున్నాను. ఇంకా ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్‌గా ఐ విల్ డూ దట్. నేను నెక్స్ట్ బార్కింగ్ మార్కెట్ వీడియో కూడా అప్‌లోడ్ చేయబోతున్నాను. కొంసేపు మా పాపతో ఆడుకున్నాను. చాలా అనిపిచ్చింది. అండ్
ఫస్ట్ టైమ్ నాకొక ఆశ్చర్యం వేసింది. దానికసలు పెట్స్ అంటే భయమే లేదు. వాటి దగ్గరికెళ్ళిపోతుంది. నాకు భయమేస్తుంది అవేమన్నా మీద పడతాయేమో గానీ, అసలు పెట్సే భయం లేదు దానికి. చాలా అనిపిచ్చింది చూడ్డానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.